హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈ రోజు అయితే ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో చూద్దాము. ఇది వచ్చేసి 7 to 8 పిల్లలకి. ఇది 2.5 మీటర్ అంటే 2 to 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను దీనికోసం. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ నేను బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాను. సో దానికోసం ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అదంతా ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్ చేసుకున్నాక ఇదైతే క్లోజర్ సైడ్ నేను మెజర్ చేస్తుంది వచ్చేసి క్లోజర్ సైడ్. మీకు ఫస్ట్ నేను పైన మార్క్ చేసుకున్నాను కదా, సో యోక్ పార్ట్కి 11 ఇంచెస్ కావాలి. ఆ 11 ఇంచెస్ మార్క్ చేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను. సో దానికి ఒక 4 ఇంచెస్కి ఎక్స్ట్రా పెట్టాను అనమాట. అంటే ఆ 4 ఇంచెస్ ఫిల్ట్ కన్నట్టు పెట్టాను. సో పిల్లలు ఊరికే పెద్దవాళ్ళు అయిపోతారు కదా ఆడపిల్లలు. సో అందుకని ఆ 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచేసాను అనమాట. చూసారా, అక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నానో అది ఫిల్ట్కి. ఆ ఫిల్ట్ కూడా మనకి కనిపించదండి, లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు అది కొద్దిగా మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా అనిపించింది. సో అందుకని నేను క్రేప్. సో మనకి క్రేప్ వేసినట్టయితే కొద్దిగా ఫ్లోయిగా కూడా అనిపిస్తుంది అనమాట. సో సేమ్ ఇక్కడ యోక్ పార్ట్కి 11 ఇంచెస్ తీసుకొని రిమైనింగ్ ఎంత ఉందో అదంతా నేను బాటమ్ పార్ట్కి ఉంచేసుకున్నాను. సో మీ పిల్లలు లెంత్ ఎప్పుడైనా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి. ఊరికే పెద్ద అయిపోతే మనం అది కుట్లిప్పుకోవడానికి యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ టైం. సో ఇక్కడ నేను యోక్ పార్ట్ కట్ చేసుకున్నాను. సో దానికోసం ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇలా కాటన్ లైనింగ్ 4 ఫోల్డ్ చేసేసుకున్నాను. ఆ పీస్ చాలాసేపు ఎతికితే దొరికింది యాక్చువల్లీ కాటన్ది, అందుకే అలా కొద్దిగా ముడతలుగా ఉంది. ఇంక ఐరన్ చేసే టైం కూడా లేదనమాట, ఎందుకంటే నెక్స్ట్ డేని పూజ ఉంది. సో అందుకని నేను హరిబరిలో కుట్టాను. సో ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. యోక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ పైన నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నానండి. సో ఎగుడు దిగుడు ఏమున్నా సరే కటింగ్లో వెళ్ళిపోతుంది అని చెప్పేసి మొత్తం ఓవరాల్ లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నాను యోక్ పార్ట్. అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. అండ్ షోల్డర్ కూడా 4.5. ఎప్పుడైనా షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకుంటాము. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆర్మ్ రౌండ్ గీసేసాను. ఇక్కడ చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్ మీ పిల్లల మెజర్మెంట్ ఎంతైతే అంత దాన్ని డివైడెడ్ బై 4 + 2 సీమింగ్ అలౌన్సెస్కి చూసి కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ దాన్ని క్రేప్ లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మా పాప చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 24. అంటే 24 డివైడెడ్ బై 4 అంటే 6 ప్లస్ నేను 2 ఇంచెస్ సీమింగ్ అలౌన్సెస్ తీసుకున్నాను. అంటే మొత్తం 8 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్ పిల్లలకి ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి. సో దాన్ని బట్టి కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా 4 ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఆర్మ్ హోల్ వచ్చేసి ఓపెన్ సైడ్ నుంచి కట్ చేసుకుంటామండి. అండ్ నెక్ ఎప్పుడు క్లోజ్డ్ సైడ్ నుంచి కట్ చేసుకుంటాము. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కాటన్ లైనింగ్ యూస్ చేసేటప్పుడు అది కొద్దిగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కటింగ్ కానీ తర్వాత ఒకసారి వాష్ చేసేసి కూడా క్లాత్ అనేది పీక్ పోయినట్టు అలా ఏమేయకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను కంగారులో ఎలా ఉంటే అలా ఇచ్చేసేసాను. సో ఇక్కడ నేను నెక్ విత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. అంటే కొద్దిగా వైడ్ ఓపెన్ పెడదామన్న థాట్లో. నార్మల్గా అయితే 2 ఇంచెస్ సరిపోతుంది. సో ఇక్కడ నేను స్వీట్ హార్ట్ షేప్ ఇచ్చేసాను అనమాట. నెక్ విత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. విత్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి ఫస్ట్ 4 తీసుకున్నాను, బట్ తర్వాత కొద్దిగా డీప్ ఇద్దామని చెప్పేసి 7 తీసుకున్నాను. స్క్వేర్ షేప్ ఇచ్చేసి డోరీ పెడదామన్న థాట్లో. సో మీరు ఎంతమంది ఫస్ట్ ఒక నెక్ షేప్ అనుకొని తర్వాత మళ్ళీ ఇంకొక నెక్ షేప్ మారుస్తూ ఉంటారు? నేనైతే చాలాసార్లు అలానే చేస్తాను. కన్ఫ్యూజ్ అయిపోతే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అన్న థాట్లో. సో ఇక్కడ స్టిచ్చింగ్ చూసేద్దాము. సో దానికోసం ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకున్నాను. దాని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకున్నాను. పైన వచ్చేసి నేను కాటన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారా, వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో దానిపైనుంచి ఇక్కడ మీకు పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ నాకు ఇలా అలవాటే కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను. దట్టు ఫ్యాబ్రిక్ జరిగే ఫ్యాబ్రిక్ కాదు. ఇప్పుడు క్రేప్, జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలాంటివి జారే ఫ్యాబ్రిక్స్ అనుకోండి, ఖచ్చితంగా మీరు పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మెస్సీగా అయిపోతూ ఉంటుంది అనమాట. కుట్టు అటు ఇటు అయిపోవడం, తర్వాత మళ్ళీ కుట్లిప్పుకోవాల్సి వస్తుంది. సో దానికన్నా బెటర్ మనం నీట్గా పిన్స్ పెట్టుకొని కుట్టుకుంటే ఒకేసారి అయిపోతుంది, సెకండ్ డబల్ పని ఉండకుండా. సో ఇక్కడ నేను మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్నాక ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఎందుకంటే నేను హ్యాండ్ స్లీవ్లెస్ పెడదాం అనుకుంటున్నాను.
ఎందుకంటే మా పాప మరీ చెప్పింది స్లీవ్లెస్ కుట్టమ్మా అని చెప్పేసి, అందుకని. ఇన్ కేస్ మీకు హ్యాండ్స్ ఇచ్చుకోవాలన్నా సరే ఇది ఇలా మీరు ఆర్మ్ హోల్కి కూడా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి స్టిచ్ అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటుంది. ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా మొత్తం అంతా రౌండ్ స్టిచ్ వేసేసిన తర్వాత సేమ్ ఆ షేప్లోనే కట్ చేసేసుకొని మనం కట్స్ పెట్టేసుకోవాలి. కట్ పెట్టుకుంటే ఏంటంటే మనం టర్న్ చేసేటప్పుడు నెక్ షేప్ అన్నా మనకి నీట్గా వస్తుంది, టర్న్ అయ్యేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా కట్స్ పెట్టేసుకున్నాక దీన్ని టర్న్ చేసేయడమే. చూసారా, మనం ఏదైతే కాటన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసామో ఆ కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి పుష్ చేస్తూ అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. మధ్యలో మనకి క్రేప్ లైనింగ్ ఉంటుంది. చూసారా, మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కిందన క్రేప్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ పెట్టి కుట్టుకున్నాం. సో మధ్యలో మనకి క్రేప్ లైనింగ్ ఉండిపోతుంది, వెనకాతల కాటన్ లైనింగ్ ఉంటుంది అన్నమాట. చూసారా, ఇప్పుడు దానిపైన నీట్గా ఆ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలండి మనం ఎప్పుడైనా ఇలా టర్న్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ నేను దానిపైన అంతా ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్ ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఆ ఆర్మ్ హోల్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకొని సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటాను. ఇక్కడ నేను చూసారా కర్వ్లో ఒక 0.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సో దట్ మనం బాటమ్ పార్ట్ పై పార్ట్ అటాచ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా కింద లాగినట్టు అనిపించదు అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఇక్కడ నేను గోల్డ్ డోరీ యూస్ చేస్తున్నాను, మీరు సేమ్ ఫ్యాబ్రిక్ డోరీ అయినా యూస్ చేయొచ్చు, బట్ చెప్పాను కదా ఆ రోజు నాకు అంత టైం లేకుండే. సో ఇక్కడ చూసారా నేను డోరీ వెనక అంటే డోరీ కూడా ఇన్విజిబుల్ డోరీ కుట్టాను. డోరీ కూడా ఏదైతే కాటన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని కింద నుంచి ప్లేస్ చేశాను. చూసారా, ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడు. ఆ కింద నుంచి ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. డోరీ దగ్గరికి వచ్చేసరికి ఒక రఫ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి, సో దట్ మనకి ఊడిపోకుండా ఉంటుంది అనమాట. సేమ్ ఇలా నెక్ కట్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఆ డోరీ ఇలా లోపలికి తోసేయండి, లేదంటే డోరీ మీద స్టిచ్ వేసేస్తాము. సో సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని మనం నెక్ షేప్ కూడా కట్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకొని టర్న్ చేసేసుకోవడమే. ఇది ఈజీగా ఉంటుంది. ఇలా టర్న్ చేసి కుట్టుకునేది అయితే బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. అదే బక్రంతో కానీ లైనింగ్ క్లాత్ అని అది కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. సో ఇలా మొత్తం అంతా టర్న్ చేసేసుకొని దాని పైనుంచి కూడా నేను ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఇలా చూసారా లైనింగ్ ఏమాత్రం పైకి రాకుండా మనం స్టిచ్ వేసుకోవాలి. చూసారా అక్కడ డోరీ ఏమాత్రం బయటికి కూడా కనిపించదు అనమాట. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకొని నేను ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూసారా ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఈ కుట్టడమేమో కానీ ఆ దారం అయితే ఎన్నిసార్లు తెగిపోతూ ఉంటుందో, అలా తెగిపోయిన ప్రతిసారి చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇలా కుట్టేసుకున్నాక మనకి యోక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే బాటమ్ పార్ట్ కుట్టుకోవాలి. సో బాటమ్ పార్ట్కి నేను చెప్పాను కదా ఫిల్ట్ కోసం నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పేసి. సో ఆ 4 ఇంచెస్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా మనకి ఏదైతే ఇది మార్క్ చేసుకున్నామో ఆ పైకి మనకి వైలెట్ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా, సో దాన్ని పెట్టాలన్నమాట. మీకు క్లియర్గా అర్థం అవడానికి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఆ మార్క్ చేసుకున్నది నేను మొత్తం అంతా మార్క్ చేసుకోవచ్చు. సో నాకు అక్కడ లైన్ గుర్తుండిపోయింది కాబట్టి నేను దానిపైన స్టిచ్ వేసుకుందామంటే నేను మొత్తం మార్క్ చేసుకోలేదు. సో ఇప్పుడు చూసారా మీకు చూస్తే ఆ ఫిల్ట్ కూడా మనకి నార్మల్గా చాలామంది ఫిల్ట్ వేస్తే ఆ ఫిల్ట్ కనిపిస్తుంది. సో ఇందులో ఫిల్ట్ కూడా కనిపించదు. సో ఫిల్ట్ కూడా మనకి లోపలికి ఉండిపోతుంది. చూసారా ఇలా పైకి తెచ్చుకొని ఆ మార్క్ చేసుకున్న దాని మీదే మొత్తం అంతా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఎండ్ వరకు మొత్తం అంతా స్టిచ్ వేసేసుకుంటే ఫిల్ట్ అయిపోయినట్టే. ఫ్యూచర్లో మనకి పిల్లలు పెద్ద అయినా సరే అది ఈజీగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మొత్తం అంతా ఎడ్జ్ వరకు స్టిచ్ వేసేసుకున్నానండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా తక్కువకే వచ్చింది. నేను ఒక మేళాలో తీసుకున్నాను, అరౌండ్ నాకు 200 పడింది అనుకుంటాను, 2.5 మీటర్స్ కూడా. సో లైనింగ్ ఒక 100 రూపీస్ అలా వేసుకున్న 300 to 350 లోపే అయిపోయింది, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ వచ్చి కాబట్టి.
సో ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకున్నాను, అయిపోయింది అక్కడితో. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా ఫ్రిల్స్ కుట్టేసుకుంటున్నాను అనమాట. మనకి యోక్ పార్ట్ ఎంతైతే పెట్టుకున్నామో దానికి తగ్గట్టు మొత్తం అంతా ఫ్రిల్స్ కుట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా ఎంత లెంత్లో కుట్టుకోవాలని మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను దానికోసం. ఇలా నార్మల్గా మొత్తం అంతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ హార్డ్లీ మనం 2.5 మీటర్ తీసుకున్నాం కాబట్టి పెద్ద ఎక్కువ ఫ్రిల్స్ అయితే వచ్చేవు, చిన్న చిన్న ఫ్రిల్సే వస్తాయి, ఎందుకంటే క్లాత్ కొద్దిగా తక్కువ కాబట్టి. ఇలా మొత్తం అంతా మన చేతులతో జస్ట్ ఇలా లోపలికి అనేసుకోవాలి. చాలా ఈజీ అండి. 1-2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో అయితే కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే మీరు ఫస్ట్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోండి. దాని తర్వాత ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి బేగా అయిపోవాలి అన్న థాట్లో రెండు కలిపి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం అంతా మన యోక్ పార్ట్ ఎంతైతే కావాలో అంత మొత్తం కూడా నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను యోక్ పార్ట్ సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. చూసారా, మీరు ఇలా ఫస్ట్ ఏదైతే రైట్ సైడ్లోనే స్టిచ్ వేసుకోండి రెండు కలిపి. మనం ఇప్పుడు రాంగ్ సైడ్లో టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు అక్కడ స్టిచ్ కూడా కనపడదు. చూసారా, ఇక్కడ నేను మళ్ళీ ఇలా టర్న్ చేసినప్పుడు అక్కడ కుట్టు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని ఇన్విజిబుల్ స్టిచ్ అంటారు. సో సైడ్ని ఇలా వన్ సైడ్ నేను వచ్చేసి ఇన్విజిబుల్గా ఇలా స్టిచ్ వేసేసుకున్నాను, జాయిన్ చేస్తాను రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఇక్కడ నేను కట్స్ కూడా డాట్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ నేను హుక్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే అలా పిల్లలకి ఇలా ఒక్కొక్కసారి వేయడం కూడా ఇబ్బంది అవుతుంది పైనుంచి వేసేటప్పుడు అది. సో ఫిట్టింగ్ కూడా సైడ్ని కొద్దిగా లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనం ఇలా వెనకాల హుక్స్ అలా పెట్టినట్టయితే మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. వేసేటప్పుడు కూడా మనకి పిల్లలకి ఇబ్బందిగా ఉండదు, ఈజీగా మనం వేసేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ నేను మధ్యలో కట్ చేసేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను హుక్స్ పట్టి కుడుతున్నాను అనమాట. సో తెలుసు కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి. సో దీనికి రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ హుక్స్ వస్తుంది, అటు సైడ్ వచ్చేసి ఇక్కడ కాజా వస్తుంది, అటు సైడ్ వచ్చేసి హుక్స్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా. ఇప్పుడు నేను ఆ ఎండింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 1 ఇంచ్ పైకి జాయిన్ చేసుకుంటున్నాను, మరి నాకు అంత కింద వరకు వద్దు. సో ఇలా ఒక స్క్వేర్ షేప్లో రెండు కలిపి అతికించాను అనమాట. చూసారా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు దీనికి మనం యోక్ పార్ట్ని జాయిన్ చేయడం మాత్రమే ఉంది, అంతే. మన ఫ్రాక్ అయిపోయింది. చాలా ఈజీ. కూర్చుంటే ఒక 1 to 1.5 అవర్లో మీరు కుట్టేయచ్చు. నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ డే పూజ అయితే నేను ముందు రోజు రాత్రి కుట్టాను ఫ్రాక్ ఇది. సో ఇప్పుడు నేను ఈ సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకొని క్లోజ్ చేసుకుంటాను. సేమ్ ఇలా రైట్ సైడ్లో ఒక స్టిచ్ వేసుకొని టర్న్ చేసి రాంగ్ సైడ్లో ఇంకో స్టిచ్ వేసుకుంటాం అనమాట. సో చూసారా, రాంగ్ సైడ్లో 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తే మన ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక నేను ఫ్రాక్ అంటే బాటమ్ పార్ట్ కూడా ఇలా సైడ్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్స్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రెండు సేమ్ ఒకే మెజర్మెంట్స్తో తీసుకున్నాను అనమాట. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను 2.5 మీటర్స్ తీసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్ తీసుకున్నాను కాబట్టి రెండు కలిపి స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మన లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకున్నట్టయితే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు యోక్ పార్ట్, బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాం మనం. చూసారా, యోక్ పార్ట్ కూడా మనం 2 సైడ్లు క్లోజ్ చేస్తాము, బాటమ్ పార్ట్ కూడా 2 సైడ్లు క్లోజ్ చేస్తాము. అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను రాంగ్ సైడ్లో, అంటే ఇలా మన యోక్ పార్ట్ రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకొని దాని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ మొత్తం నేను యోక్ పార్ట్ని అంతా బాటమ్ పార్ట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసేసి ఒక ఎడ్జ్ నుంచి, అంటే ఒక కార్నర్ నుంచి స్టిచ్ వేసుకుంటాను అనమాట. చూసారా, అప్పుడు ఇలా టర్న్ చేస్తే మనకి రెండు జాయిన్ అయిపోతుంది. మీరు వీడియో స్లో చేసి చూడండి. ఈ బాటమ్ పార్ట్కి యోక్ పార్ట్ ఏమో బాటమ్ పార్ట్ లోపల ఇన్సర్ట్ చేశాను అనమాట. చూసారా, ఇక్కడ ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం మొత్తం అంతా ఆ ఫ్రాక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి.
సో ఇలా మొత్తం అంతా నెమ్మదిగా స్లోగా చూసుకుంటూ బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 minutes లేట్ అయినా సరే ఆరామ్సే చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం హరీబరీ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ డబల్ పని అవుతుంది మనకి. మళ్ళీ కుట్లు ఇప్పుకోవడం, మళ్ళీ ఇంకో కుట్లు వేయడం, అంతా చిరాకు అయిపోతుంది. సో ఒకేసారి కుట్టేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా పేషెన్స్తో కుట్టుకుంటే మనకి నెక్స్ట్ డబల్ పని ఉండదు అనమాట. సో ఇలా మొత్తం అంతా జాయిన్ చేసేసుకున్నాక సైడ్స్ కూడా ఇలా మొత్తం అంతా జాయిన్ చేసేసాక సైడ్స్ కూడా మెజర్మెంట్స్ చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఓవరాల్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అప్పుడు మనకి. సో చూసారా, ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇప్పుడు నేను సైడ్స్ మెజర్మెంట్స్ చూసుకొని సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటాను. అంటే చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ డోరీకి వచ్చేసి నేను ఒక లట్కన్ కూడా కుట్టేస్తాను. సో అయిపోయినట్టే ఇంకా మన ఫ్రాకు. సో చూసారా, ఫ్రాక్ కుట్టడం పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొద్దిగా పేషెన్స్తో కుట్టుకుంటే ఎలాంటి వాళ్ళన్నా ఈజీగా కుట్టేయచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయండి. సో ఈ ఫ్రాక్ మా పాప వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుందండి. అంటే సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది, లుక్ చాలా సింపుల్గా ఉంది, క్లాసిక్గా కూడా ఉంది. ఆ రోజు నాకు ఫోటో తీసే టైం కూడా లేదు, లేకపోతే డెఫినెట్గా ఫోటో యాడ్ చేసేదాన్ని. So yeah, that's it for this video. See you in next video. Until then, take care. Bye bye. Thank you for watching. Please do subscribe for our channel.